లోపల పడిపోతుంది. తర్వాత మొత్తం కలిపి ట్రీ గార్డ్ పెట్టేసి సార్ Good evening. Ada cabar. అది ఇద్దుని భద్రబాబు ఇటు 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 చూడండి అమ్మ ఆగమ్మ పేషెంట్ ఆగు లేక వెనక్కి ఒకసారి మాకు ఫోటో తీసుకుని ఉంటాం. ఎర్రమట్టికి కింద మనకి సమ్మర్ అయిపోతున్నాయి, మనకి మాన్సూన్ స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో ప్లాంటేషన్ అన్నది జిల్లా మొత్తం ప్రారంభం చేయడం జరుగుతుంది. ఈరోజు ఏలూరు టౌన్లో 400 మొక్కలు ప్లాంటేషన్ అన్నది ప్రారంభం చేశాము. దాంట్లో మామిడి చెట్లు, నేరేడు చెట్లు, రావి చెట్టు, జామ చెట్టు, ఇలా మోస్ట్లీ ఫ్రూట్ ట్రీస్ ఏది ఉన్నాయో దాన్ని అర్బన్ ఏరియాలో ప్లాన్ చేసి పెడుతున్నాము. అదన్నీ కూడా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ వారు మెయింటెనెన్స్ అనేది చేసుకుంటారు. మొక్కలకి అయ్యే ఖర్చు ఏది ఉన్నాయో అది నేను సొంతంగా వాళ్ళకి స్పాన్సర్ చేస్తున్నాను. ఈరోజు నా సన్ బర్త్డే కూడా అందుకోసం మొక్కలు అన్నది నేను స్పాన్సర్ చేస్తున్నాను. మెయింటెనెన్స్ ఈఎంసీ నుంచి టేకప్ చేస్తారు. బేసిక్గా ఫ్రూట్ ట్రీస్ అన్నది మనం పెట్టడం వల్ల పక్షులు ఏది ఉన్నాయో ఆ పక్షులకి అనిమల్స్ అంటే మన మంకీ లాంటి దానికి కూడా ఫుడ్ అన్నది అందుబాటులో ఉంటుంది, ఉపయోగపడుతుంది అని ఒక మంచి ఉద్దేశంతో ఫ్రూట్ ట్రీస్ అన్నది ఈరోజు ప్లాంటేషన్ జరుగుతుంది. యాక్చువల్గా ఇవాళ మా బాబు బర్త్డే, దానివల్ల ప్లాంటేషన్ అనేది ప్లాన్ చేశాము. అంటే బాబుని కనాలి అనుకున్నప్పుడు నేను కోరుకున్నాను అలా, అంటే ఎప్పుడు కూడా ఎవరు ఆకలితో ఉండకుండా చూసుకునే బాధ్యత కొడుకు అప్పచెప్తాను అని. అందుకే వాడికి ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచే ఆకలితో ఉన్న అందరికీ, అది మనుషులైనా పక్షులైనా యానిమల్స్ అయినా దేనికైనా సరే ఆకలి తీర్చాలి అని నేర్పించడానికి ఇప్పటి నుంచే వాడికి ప్లాంటేషన్ చేయడం అన్నీ నేర్పిస్తున్నాము. అంతేకాకుండా నీడ కావాలి, ప్లస్ వర్షాలు బాగా పడాలి, అందరికీ అంటే ప్రతి పక్షికి అన్నిటికీ కూడా ఆకలి తీరాలన్న ఒక్క మోటోతో మాత్రమే ఇవాళ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది.